హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు ఇకపై 60% ట్యాక్స్ కట్టాలి. ఆర్బీఐ కొత్త రూల్ ఇదే. మీరు సేవింగ్స్ అకౌంట్లో కుదిరినప్పుడల్లా డబ్బులు వేసేస్తున్నారా? అయితే మీరు భారీగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అలాగే ఉన్నాయి. వాటి ప్రకారం లిమిట్ దాటితే ఏకంగా 60% ట్యాక్స్ కట్టాలి. ఆర్బీఐ క్యాష్ డిపాజిట్ లిమిటేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ఆర్బీఐ చాలా రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకు తెరవడం, మూయడం టైమింగ్స్ నుంచి ఈపీఆర్ఓ నియామకాల వరకు చాలా మార్పులు వచ్చాయి. 3 రకాల అకౌంట్లు మూసేయాలని కూడా బ్యాంక్ నిర్ణయించింది. ఇవే కాకుండా ఆదాయపు పన్ను కూడా మారింది. అందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షల పైగా డిపాజిట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. కారణం తెలుసుకుందాం. మరీ కానీ మీ సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షల పైగా డిపాజిట్ చేస్తే సుమారు 60% 60% వరకు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. అయితే మీరు ఆర్బీఐ సూచించిన రూల్స్ పాటిస్తే అంత ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాంకులో 10 లక్షల పైగా అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ డబ్బులు ఎక్కడి నుంచి మీకు వచ్చాయి, వాటికి చట్టబద్ధత ఉందా, ఇలాంటి వివరాలన్నీ చెప్పాలి. వాటిలో ఏది తేడాగా ఉన్నా, వాటిలో ఏ రూల్ మీరు పాటించకపోయినా బ్యాంక్ మీకు 60% వరకు ట్యాక్స్ వేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా విడుదల చేసిన రూల్ ఇదే. సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షల పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే డబ్బు వివరాలు ఇవ్వాలి. డబ్బు ఎలా వచ్చిందో చెప్పకపోతే 60% ట్యాక్స్ పడుతుంది. నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇది ఒక రోజులోనో నెలలోనో 10 లక్షలు డిపాజిట్ చేసి విధించే ట్యాక్స్ కాదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ అయితేనే మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీ పాన్ కార్డు ఇతర ఆదాయ మార్గాలను చూపించాల్సి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు పైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఇవ్వాలి. ఇంతకుముందు ఈ పరిమితి 50,000కే ఉండేది. తర్వాత 2.5 లక్షలకు మార్చారు. ఇప్పుడు 10 లక్షలు చేశారు. ఆదాయ వ్యయాలు పెరగడంతో డిపాజిట్ లిమిట్ కూడా పెంచారు. ఇది ఒక రకంగా మంచి విషయమే. లేకుంటే 50,000కి ఇన్కమ్ సోర్స్ వివరాలు ఇవ్వాలని చాలా ఇబ్బందిగా ఉండేది. మీకు ఈ రూల్ ఇబ్బందిగా ఉంటే దీన్ని తప్పించుకోవడానికి మరో సులభమైన మార్గం ఉంది. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రెగ్యులర్గా కట్టడం. మీ ఆదాయం చట్టబద్ధమైతే ఎలాంటి సమస్య ఉండదు. ఏదైనా విచారణ సమయంలో సమాచారం ఇవ్వగలిగేలా అన్ని ఆదాయం లావాదేవీల రికార్డులు ఉంచుకోండి. బ్యాంక్ అకౌంట్తో ఆధార్, పాన్ కార్డు లింక్ చేయండి. 10 లక్షల పైగా డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను రిటర్న్ సమర్పించండి. ఈ నియమాల గురించి మరింత వివరంగా డీటెయిల్స్ కావాలంటే మీ బ్యాంక్ అధికారిని సంప్రదించండి.